ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం శాంతి పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 269వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు మీదికొండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ, అయ్యా, నిన్నటి వరకు మనం ధర్మరాజు సముపార్జించుకున్నటువంటి ఆ రాజ్య సింహాసనాన్ని, రాజ్యాధికారాన్ని, ఇంతమందిని చంపి ఈ పాపం నేను భరించలేను, మళ్ళీ అడవులకు వెళ్ళిపోదాం, తపస్సు చేసుకుందాం అని ఒక శంక, పాప భీతి అనేటువంటి ఒక శంక ఆయన్ని పట్టి పీడిస్తూ ఉంది. అందరూ ఆయనకి నచ్చ చెప్తా ఉన్నారు. మాయాద్యూతంలో ఓడి కష్టాలు పాలై ఇప్పుడు రాజ్యాన్ని గెలిచి మరల కష్టాలు కొని తెచ్చుకోవటం చులకనగా ప్రజలు మనల్ని చూస్తూ నవ్వరా అన్నాడు భీముడు. ఎవరు వంతు వాళ్ళు ధర్మరాజును అనునయిస్తూ ఉన్నారు. అంటే విశ్లేషణగా క్షేత్రధర్మాన్ని ఆచరించకుండా వైదొలగటం. క్షేత్రధర్మం అంటే ఇది సమాధిరోహణము అంటారు. బహు జాగ్రత్తగా వినమనవి. ఏ పాత్ర మనం పోషిస్తూ ఉన్నామో ఆ పాత్ర యొక్క ధర్మాధర్మములు ఎరిగి ఆచరించాలి. దీన్ని క్షేత్రధర్మము అంటారు. చాతుర్వర్ణాలు ఇందుకు భిన్నం కావు. ఒకే వ్యక్తిలో ఆ 4 ధర్మాలు ఉంటాయి. అలాగే చతురాశ్రమాలు కూడా ఉంటాయి. ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి. అలా వైదొలగటం పాడియే. అంటే ధర్మరాజు అంటాడండి, రాగద్వేషాలు కూడనివి కదా, రాజుకు సుఖం ఎక్కడిది అసలు? మునులు పిచ్చివారా? మమకారాలు వేడాలయ్యా. ముక్త సంఘుడవ్వాలి. సంఘం అంటే మనకు బాహ్యానికి కనిపించేది కాదు, మనలో ఉన్నటువంటి దశేంద్రియములు, అరిషడ్వర్గములు, ఇది సంఘం. ఈ సంఘంతో జీవుడు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. కాబట్టి దాని నుంచి ముందు మనం విడిపడాలి, అప్పుడు మనకు ముక్తి కదా అంటాడు. ఆకలి, కోరిక, శోకం, మోహం, జర, మరణం, ముసలితనం, మరణం, ఇవి తప్పనివి కదా. ఈ మాత్రానికి మనం మళ్ళీ ఈ లంపటంలో చిక్కుకోవటం ఎందుకు అంటాడు ధర్మరాజు. ఇది నేటి వరకు చెప్పుకున్నాం. నేటి ప్రవచనంలో ప్రప్రథమంగా స్వామిని నా తోచిన విధంగా స్వీయ రచనతో నుతిస్తూ, విశ్వేశ విశ్వరూప విశ్వాత్మ విశ్వకర్తారం జ్ఞానసాంధ్ర నిస్వనంబున లోకావిర్భావంబులట ఎరుంగలేరు సుస్వనమున విలోమానుగత సృష్టిక్రమంబులట విశ్వలీలాంతరంగా మేరునగధీర విశ్వంబరా. స్వామిని వేడుతూ స్వీయ రచన నుతిని గావిస్తూ నేటి ప్రవచనం కొనసాగించుకుందాం మనం. అర్జునుడు అంటాడండి, రాజా, జనక మహారాజు రాజ్యభారం వలదని బిచ్చమెత్తుటయే మేలని ఇలాగనే ఆయన కూడా విరక్తి అయి ఎంచుకున్నాడు. అప్పుడు ఆయన భార్య భర్తతో, బిచ్చమెత్తితే ఆ వృత్తులని మనం స్వీకరిస్తే, బిచ్చమెత్తే వృత్తిని స్వీకరిస్తే రాజధర్మం ఈ వృత్తిని ఎవరు నిర్వహించాలి? ఇంటి పట్టున అతిథి పూజ, దేవ రుణం, పితృ రుణం, తర్పణాలు ఎవరివ్వాలి? ఇదంతా కూడా గృహస్థు ఆశ్రమ ధర్మం. అన్నదానాలు ఎవరు చేయాలయ్యా? క్రియారాహిత్య జీవనం అవుతుంది కదా, అది ధర్మ విదూరం కదా, వంశ మర్యాదలు నిలుపుట యుక్తం కదా అన్నది అన్నాడు అర్జునుడు. అంటే ఇక్కడ మనకి ఏం ద్యోతకమవుతుందండి? సమాధిరోహణము. ఆ స్థితిని పాటించాలి. ఏ పాత్రలో మనం ఉన్నామో ఆ పాత్రకు ఒదిగి అణిగి మణిగి ఆ విద్యుక్త ధర్మాన్ని పాటించడమే సమాధిరోహణం. సమంగా అధిరోహించడం సమాధిరోహణము. అంటే రాజు రాజ్యపాలన, శిష్యరక్షణ,
ధర్మరక్షణ, ఇది సమాధిరోహణం, గృహస్థ జీవనం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ విద్యుక్త ధర్మాలు, ఈ విధంగా వీటిని వైదొలగితే అది అధర్మమే అవుతుంది. అంటే క్షేత్ర ధర్మాన్ని వీడి వైదొలగనటువంటి వాడు ధర్మజుడు కాడు. ప్రతి జీవి ధర్మజుడే. అంత ధర్మరాజు అంటాడండి, అంతరింద్రియం బహిరింద్రియం వీటి యొక్క శుద్ధి త్యాగం ద్వారా మాత్రమే వస్తుంది కదా. కాబట్టి ఆ త్యాగమే ఆనంద హేతువు కదా. కాబట్టి దాని నుంచి ఎందుకు వైదొలగాలి అంటాడు. మొండిగా ఆయన మళ్ళీ అడవులు పట్టుకొని పోదాం, క్షాత్రం నాకు అక్కర్లేదు అంటున్నాడు. ఆ మాటలు విన్నటువంటి దేవస్థానుడు అనేటువంటి ముని, సత్కర్మ అనుష్ఠానమునకు సంపాదనను ఖర్చు చేయుట యుక్తము. సత్కర్మ అనుష్ఠానమునకు సంపదలను ఖర్చు చేయుట యుక్తము. మనకున్నటువంటి సంపద లేనివానికి ఇంత దానం చేయటం, విద్యార్థులకు చేయూతనివ్వటం, అనాథ శరణాలయాలను పోషించగలగటం, అన్నార్తులకు తోడు నీడై తోచిన విధంగా సహాయపడటం. అందుకనే పరోపకారార్థం ఇదం శరీరం. అదేవిధంగా యజ్ఞములలో వాడగా మిగిలినటువంటి ధనం, ఆ సంపదను యజ్ఞం యాగం ఎందుకు? జీవనం యజ్ఞ భావనామయంగా ఉండాలి. ఇదొక యజ్ఞ వాటిక కదా. పలుకు యజ్ఞ భావనామయంగా ఉండాలి. సత్కర్మ అనుష్ఠానమే యజ్ఞం. ఆ విధంగా జీవుడు జీవించాలి. మనోవ్యాకులత నివారిస్తుంది దీని ద్వారా. కాబట్టి శమదమ కరుణలు, బ్రహ్మజ్ఞానం ఈ విధి విధానం వలన మనకు ప్రాప్తిస్తాయి. అందువలన దక్షిణలను కూడా ఇచ్చుకుంటూ ఎవరికి యోగ్యులైనటువంటి బ్రాహ్మణులకు, బ్రహ్మజ్ఞానైన బ్రాహ్మణ, ఒక బ్రాహ్మణ వ్యవస్థ స్థిరంగా నిలబడితే, వర్ణ వ్యవస్థ కాపాడుకోగలిగితే అప్పుడు జ్ఞానం పరిఢవిల్లుతుంది, ధర్మం నిలబడుతుంది. లేకపోతే కోహనా లౌక్యులు, అవకాశవాదులు అధర్మాన్ని ధర్మంగా ఎత్తి చూపే ఓ ప్రయత్నంతో ధర్మం అణగారుతుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ధర్మనిష్టాగరిష్ఠులై ఉంటారో వారిని పోషించాలి, వారికి చేయూతనివ్వాలి, ఆలయ వ్యవస్థ బాగుపడాలి. కాబట్టి ఇవన్నీ యజ్ఞకర్మలే, ఇవి అన్నీ ఆచరించాలి కదా అన్నాడు దేవస్థానుడు అనేటువంటి ముని. అంటే విశ్లేషణ. విశ్వం ఓ యజ్ఞవేదిక. ఎందుకు యజ్ఞవేదిక అంటున్నామో, సాధారణంగా యజ్ఞవేదిక ఎలా ఉంటుంది మనకు తెలుసు. ఒక యజ్ఞం, హోమం చేస్తాం, అక్కడ అగ్ని వ్రేలుస్తాం, దాంట్లో ఆ మంత్రోపాసనతో బ్రహ్మజ్ఞానులైనటువంటి బ్రాహ్మణులు సాంగోపాంగంగా ఆ యజ్ఞ విధిని నిర్వర్తిస్తారు. హవిస్సు దేవతలకు అందించబడుతూ ఉంటుంది. జీవనమే ఓ యజ్ఞవేదిక. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అంతరాత్మ పవిత్రంగా ఉండి ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు, ధర్మ ఆచరణ, సత్కర్మ అనుష్ఠానం. ఇప్పుడు పైన చెప్పుకునేవన్నీ కూడా సత్కర్మలే. ఆ అనుష్ఠానం అంటే ప్రాథమికంగా నా వలన ఎవరికి ఇబ్బంది జరగకూడదు, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఈ స్పృహతో జీవన విధానం, సత్యనిష్ట, అది ధర్మనిష్టకు దారితీస్తుంది. కాబట్టి దేహం అనగా జీవి యజ్ఞవాటిక. ఈ దేహమే ఇదొక యజ్ఞవాటిక. పల్కు యజ్ఞ భావన మయంగా జీవించాలి. సత్యహరిశ్చంద్రుడే దీనికి ప్రథమ నిదర్శనం, ఉదాహరణ. ఎందుకు? అరిషడ్ వర్గాలకు దూరంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఒకదానితో ఒకటి ముడిపెట్టుకొని ఉంటాయి. వీటికి దూరంగా అంటే ఇంద్రియ నిగ్రహంతో దశేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు ఎవరినీ బాధించక సాగించే జీవనం మహత్తర గుణాల సుమహారము. ఇది ప్రతి వ్యక్తి ఈ విధంగా ఆలోచిస్తే, ఈ విధంగానే జీవించగలిగితే ఈ విశాల విశ్వం శివమయంగా, శివమనగా మంగళకరంగా, శోభాయమానంగా అలరాలుతుంది కదా. ఎవరికి వారు ఆలోచించాలి. అయితే అధివసంచిత క్షేత్రధర్మ పాలన, అధివ సంచితం
మనం ఏదైతే అధివసించామో ఆ పాత్రోచితంగా దాన్నే సమాధిరోహణం అన్నాం. ఆ విధంగా క్షేత్ర ధర్మ పాలన, విద్యార్థి చదువుకోవటం ఆ విద్యాక్షేత్రం, వ్యవసాయదారుడు ఆ క్షేత్రంలో ఆ పొలంలో తన యొక్క వ్యవసాయాన్ని కొనసాగించడం అది క్షేత్ర పాలన. గృహస్థ జీవన విధానంలో అతిథి సత్కారములతో, యజ్ఞ యాగాదులతో, దాన ధర్మాలతో, సత్కర్మ అనుష్ఠానముతో జీవించగలగటం ఇది క్షేత్రపాలన. ఇప్పుడు మనకు సరిగా అర్థమై ఉంటుంది. కాబట్టి దీన్నే సమాధిరోహణం అన్నారు. ఆ విధంగా జీవనం సాగాలి. సమాజం అప్పుడు సుస్థిరతతో విరాజిల్లుతూ ఉంటుంది. కాబట్టి రాజా కర్మ ధర్మానుసారంగా సాగాలయ్యా, అది నీకు తెలవందేం కాదు కదా. కర్మత్యాగం ధర్మబద్ధంగా ఉండాలి. కర్మత్యాగం అంటే ఆ గృహస్థు ధర్మాన్ని త్యాగం చేయకూడదు. సన్యాసి మళ్ళీ సంసార లంపటాల్లో కూరుకోకూడదు. విరాగి రాగి కాకూడదు, రాగి విరాగి కావాలి. ఇది సమాధిరోహణం. ధర్మబద్ధంగా ఉండే జీవన సరళి. చిత్తం స్థైర్యం వహించాలి, ఆటుపోట్లను సహించగలగాలి. అన్నీ నేను అనుకున్నట్లుగానే జరగాలని నియంత్రించటం అది తప్పిదం అవుతుంది కదా. ఎందుకు జరిగేదన్నీ కూడా స్వామి యొక్క కరుణా కటాక్షముల యొక్క లీల, ఆ భావన ఉండాలి. అప్పుడు చిత్తం స్థైర్యం వహిస్తుంది. రాజ్యపాలన నీ ధర్మం. కర్మత్యాగం ధర్మబద్ధంగా ఉండాలి అంటే ముందు రాజ్యపాలన నీ ధర్మం. ఆ ధర్మాన్ని అధివసించవయ్యా, పాలించు. గృహస్థు ధర్మం సర్వధర్మ నిలయం. అన్నిటికీ ఆధారం గృహస్థే. ఎవరు చెప్పారు ఈ వివరణ అంతా? వ్యాస మహర్షి మనకు అనుగ్రహించి చెప్పినటువంటి వివరణ. బహుదా నదీ తీరంలో ధర్మాచరణ గల శంఖుడు, లిఖితుడు అని 2 బ్రాహ్మణోత్తములు వారి సోదరులు ఉన్నారయ్యా. ఓ కథ చెప్తా ఉన్నాడు. వారి యొక్క ఆశ్రమాలు ఎలా ఉంటాయి? ఫలభరిత తరువులతో, శోభలతో నిండి ఉంటుంది సర్వకాల సర్వావస్థలలో. ఓనాడు శంఖుడు ఇంట ఎవరూ లేని సమయంలో లిఖితుడు ఓ పండు కోసుకొని తిన్నాడు. సోదరులే కదా, స్వతంత్రించాడు, తిన్నాడు. అంతలో శంఖుడు వచ్చి ఆ పండు ఎక్కడిది అని అడిగాడు. ఇక్కడిదే అన్నాడు లిఖితుడు. అనుమతి ఎవరిచ్చారు? అనుమతి లేక కోయవచ్చునా? అది దొంగతనం కదా. పోయి రాజుకు చెప్పు, ఈ దొంగతనానికి శిక్ష అనుభవించు, ఆ పాపాన్ని పోగొట్టుకోవలసిందన్నాడు. చూడండి ఎంత లోతైనటువంటి సమస్యనో ఇది అనేటాలకే సరే అలాగే చేస్తానన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, వివరించాడు లిఖితుడు. అంత రాజుగారు సుద్యుమ్నుడు ఆయన పేరు. ఆయన లిఖితుని యొక్క 2 చేతులు ఖండించమన్నాడు. అలాగనే ఆ 2 చేతులు ఖండించారు. అంత లిఖితుడు రాజుని ఆశీర్వదించి, ఎందుకు ఆ పాప ప్రక్షాళన చేయటానికి రాజు చేశాడు కనుక ఆయన్ని ఆశీర్వదించి, ఎంత స్థైర్యం ఉండాలండి, మనోస్థైర్యం. అన్న దగ్గరికి వచ్చాడు. అన్నా, నేను శిక్షను అనుభవించానయ్యా అని చెప్పాడు. చూశాడు శంఖుడు అన్నగారు. అంత తమ్ముడితో వెళ్ళవయ్యా, వెళ్ళి ఆ బహుదా నదిలో దేవతలకు మునులకు తర్పణములు ఇచ్చిరా అన్నాడు. చూడండి ఎంత లోతైన వ్యవహారం ఇది. 2 చేతులు లేవు, ఎలా ఇస్తాడు తర్పణ? ఆ తర్పణ ముందు ఇచ్చిరా, ఆ దైవకార్యం అది ఆగటానికి వీల్లేదన్నాడు. అంటే అని చెప్పి ధర్మ సూక్ష్మాలు చెప్తా ఉన్నాడు. కళ్ళు ద్రావుట గురుపత్ని గవయుటయును విపృంజంపుట బ్రహ్మ స్వవిషయమైన మృచ్ఛిల్లుటయను ఇవి కల క్రూరజనులు ప్రీతి పొందుటయను మహాపాతకములు. అయ్యా, జీవుడు తెలిసి కానీ తెలవక కానీ తను ఆచరించే కర్మలలో పాపాలు ఎలా ఉంటాయో, సురాపానం, గురుపత్ని సంగమం, బ్రాహ్మణ వధ, బ్రాహ్మణ ధన అపహరణం,
ఈ 4 మహాపాపాలు. అటువంటి లక్షణములు గల వారి స్నేహం అది మహాపాపభరితం, వీటన్నింటినీ మించి అన్నాడు శంకరుడు. అంటే సాంగత్య దోషము మహా అరిష్టము అని మనకు తెలుస్తూ ఉంది. ఆపై బహుదా నదిలో ఆ లిఖితుడు మునిగి పైకి లేచాడు. అన్నగారు ఆజ్ఞ కదా, మునిగి లేచాడు. వెంటనే ఆయన యొక్క చేతులు యథావిధంగా మళ్ళీ అనుగ్రహించబడ్డాయి. సంతోషంగా అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. అన్నగారు చెప్పినటువంటి విధంగా తర్పణాలు ఇచ్చాడు. మళ్ళీ అన్నగారి దగ్గరికి వచ్చాడు. అన్నాడు వ్యాసుడు, దేవప్రీతుడు ఋషి రుణాలు తీరాలి, దేవప్రీతిగా ఋషి యొక్క రుణాలు తీరాలయ్యా. ఇది గృహస్థ ధర్మం, పట్టుగొమ్మ. వీటన్నిటికీ కూడా ఏ స్థాయిలో జీవన విధానం ఉంటే ఆ విధంగా జరుగుతుంది. రాగద్వేషాలకు అతీతంగా కదా ఆ జీవన విధానం. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతే సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకటరామనారాయణులకు సమర్పించబడుతున్న ఈ ప్రవచనాన్ని ఆదరించే ప్రార్థన, మాతలు విన మనవి, గర్భస్థ శిశువులకు వినిపించే ప్రార్థన. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. ధర్మో రక్షతి రక్షితః. ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. హిందువుగా జీవించు, హిందువునని గర్వించు. సీతారాం.